నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా జీవితాల్లో మా బ్రతుకులు ముడిపడి ఒక ఆశయం మీద ఈ లోకానికి అర్థించబడ్డాం. ఆలోచనలో భాగంగానే మరొక కార్యక్రమంగా నీ పాద చెంత నీ సన్నిధిన చేరాను తండ్రి, నీ యొక్క కుమారుని గృహంలో. దేవ, మరి చెప్పబడుతున్న ప్రతి మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయమని, చెప్పబడుతున్న ప్రతి మాట ప్రకారంగా మా బ్రతుకులను మా జీవితాలను ముందుకు నడిపించుకున్నట్లు సహాయ సహకారాలు అందించండి. చెప్పనైన నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావాలనికే చెల్లిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ తన పాద చెంతకు నడిపించిన కన్న తండ్రి అయిన దేవదేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరొక అమూల్యమైన అవకాశం, మరొక అపరూపమైన అవకాశం మనం చూడగలిగాం, రాగలిగాం. ఈ అవకాశాన్ని అందుకోలేక, ఈ అవకాశాన్ని పొందలేక ఎంతోమంది కాలగర్భంలో మరి బ్రతుకులను వదిలిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కానీ మరొక అపరూపమైన అవకాశంగా మనందరికీ దయచేశాడంటే, తండ్రి మన పట్ల ఆయన ఉద్దేశం, మన పట్ల ఆయన ప్రణాళికలు ఇంకా సంపూర్తి చేయబడలేదు, ఇంకా పరిపూర్ణత దిశలో మన బ్రతుకుల ముందుకు నడిపించుకోలేదు. కాబట్టి మరొక అపరూపమైన ఈ అవకాశం అన్నది గుర్తించండి. ప్రియమైన వారలారా, కన్న తండ్రి అయిన దేవుడు మన బ్రతుకుల గురించి, మన జీవితాల గురించి ఈరోజు ఆశపడ్డది. మన బ్రతుకులను బట్టి, మనకు ఇవ్వబడిన ఆయుష్కాలను బట్టి, మన వయసులను బట్టి మనకు బ్రతుకులు, మన జీవితాలు ఇవ్వబడలేదు. మనకు ఇవ్వబడిన ఈ బ్రతుకులు ఉన్నాయి చూశారు, మనకు ఇవ్వబడిన ఈ జీవితం ఉంది చూశారు. ఈ రోజుది కాదు ప్రియులరా, మనం అనుకుంటున్న మన వయసులను బట్టి అనుకున్నది కాదు ప్రియులరా. కన్న తండ్రి అయిన దేవదేవుడు ఈ లోకంలోనికి రావాలన్న ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు కోట్ల సంవత్సరాలకు పూర్వమే, కోట్ల సంవత్సరాలకు ముందే మన గురించిన ఆలోచన, మన గురించిన ప్రణాళిక అన్నది మర్చిపోకూడదు. ఆ ప్రణాళికలో భాగమే ఈరోజు ఈయన మీ బ్రతుకులు. ఆ సంకల్పానికి ప్రతిరూపమే మన బ్రతుకులు అన్నది మర్చిపోకూడదు. ప్రపంచంలో పుట్టుకొనిపై అపూర్వమైన ఆలోచనలతో మన గురించి కలలు అన్నవాడు, మన గురించి ఆలోచించుకున్నవాడు. ఈ రోజుతో వచ్చి పడ్డాయి కాదు, ఈ రోజుతో మన తల్లిదండ్రులు అనుకుంటే వచ్చినాయి కావు ఈ బ్రతుకులు. చాలా కోట్ల సంవత్సరాల ప్రణాళిక ఈ బ్రతుకుల పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. ఆ మాటను ఈ సందర్భంగా మీరు చూడాలనుకుంటే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎప్పుడు అర్ధరాత్రి అడిగిన మన బ్రతుకుల గురించి, మన జీవిత పరమార్థం గురించి, ఈ సకల చరచర సృష్టికి కారణం ఏంటో అద్భుతమైన విషయాలను దేవుడు ఆ మాటలో పొందుపరచడం జరిగింది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో, ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తు నందు దేవుడే ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలగాలని
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాలని మనలందరినీ ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. ఎంత ముందుగా నిర్ణయించుకున్నాడో ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి నుంచి మన గురించి ఆలోచించాడు అని అంటే మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులై ఉండవాలని ఈ ప్రపంచాలు పుట్టకుంటే ఈ జగత్తుకు పునాది వేయబడకమునిపై మన గురించి ప్రేమ కలిగి ఉన్నాడంట. చూసారా, మన జన్మ చూసారా, మన బ్రతుకు గురించి చూసారా. ఈరోజు ప్రస్తావన కాదండి, ఈరోజు మనం ఓడిపడిన వాళ్ళం కాదు ప్రియులారా. ప్రపంచాలు పుట్టక మునుపే మన గురించి ఆలోచించిన వాడు, మన గురించి ఆరాధించిన వాడు మన కన్న తండ్రి. అలా అనుకున్న కన్న తండ్రి మన కోసం కావాల్సిన సకల చరాచర సృష్టిని సృజించి మనకు కావలసిన ప్రతి అవసరతను ఈ సృష్టి ద్వారా మన కోసం నియమించాడు. ఇలా ఏర్పరచుకున్న తన పిల్లలు ఒకవేళ వాళ్ళ బ్రతుకులో నా నుంచి దూరం అయిపోయే ఏదైనా పాపం వాళ్ళ లోపల దాపురించి వాళ్ళ బ్రతుకులు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాయన్న ఆలోచనలతో దేవుడు ప్రేమైన దేవుని వారలారా, ఆయన రక్షణ మన పట్ల మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన, మనల్ని బ్రతికించుకోవాలన్న ఆలోచన కూడా ఇప్పటిది కాదన్నది ఆలోచించాలి. మనల్ని పోగొట్టుకోకూడదన్నది, మనం కావాలనుకున్న ఆలోచన ప్రపంచాలు పుట్టుకుని అయితే మనం ఈ భూమి మీద తిరిగి మళ్ళీ తండ్రి యొద్దకు చేరడం కోసం ఏదైనా పొరపాటు జరిగి, ఏదైనా తన మాటను మీరి తనకు అవిధేయులై మార్గాన్ని చెడిపేసుకొని పూరాన్ని ఒక భయంకరమైన శిక్షలోనికి నా పిల్లలు వెళ్తారన్న ఆలోచనలతో మన కోసము రక్షణను ఎప్పుడు ప్రారంభించాడో ఆలోచిస్తే మతిపోతుందండి. అంటే మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు, మన గురించి ఎంతగా ఆరాటపడుతున్నాడో ఆలోచించాలి ప్రియులరా. మనకు అర్థం కావట్లేదు ఈరోజు, మన బ్రతుకుల గురించి అర్థం కావట్లేదు. మన కోసం దేవుడు కల్పించిన రక్షణ ఉంది చూశారు, మనల్ని కాపాడుకోవాలన్న రక్షణ ఉంది చూశారు, మనల్ని రక్షించుకోవాలన్న ఆలోచన ఉంది చూశారు. ఈ రోజుది ఇప్పటిది మనం బాప్తిజం తీసుకున్నప్పటిది కాదు ప్రేమైన దేవుని వారలారా. మనం అమ్మ గర్భాల గుండా వచ్చినది మన యొక్క ప్రణాళిక అనుకుంటే పొరపాటు. మనం బాప్తిజం తీసుకున్నప్పటి నుంచే మన గురించి రక్షణ ప్రారంభమైంది అనుకుంటే కూడా పొరపాటే. ఎంత ముందస్తు ఆలోచన, ఎంత అద్భుతమైన ప్రణాళికలు మానవ జన్మ గురించి ఆయన ఆలోచించాడో, కలలుగన్నాడో, ఇది మానవాళికి తెలియకపోవడం, మానవాళి ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం. ఏ బాధాకరమైన విషయం? బ్రతుకు ఇప్పటిది అనే ఆలోచనలతో మనిషి ఉండిపోయాడు. జీవితం అనేది మరి తల్లి గర్భం గుండా భూమిదికి ప్రవేశించిన తర్వాత నా ఉనికి అన్నది ప్రారంభమైంది, అవతల నా ఉనికి అనేది లేదు అన్న ఒక భావనలోనికి వెళ్ళిపోతున్నాడు చూశారు. అది బాధాకరమైన విషయం ప్రియులరా. ఇంకో బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడో, బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి నాకు రక్షణ ప్రారంభమైంది, నా రక్షణ ప్రణాళిక అనేది నేను బాప్తిజం తీసుకున్నప్పుడు మొదలైంది అనుకోవడం కూడా బాధాకరమైన విషయం, విడ్డూరకరమైన విషయం అని చెప్పక తప్పదు ప్రియులరా. ఆలోచించండి, మీ గురించి, మన గురించి, నా గురించి, నీ గురించి తండ్రి ఎలా కలలు కన్నాడో, ఎలా ఆలోచించాడో మతిపోతుందండి. మన పట్ల తీసుకున్న ప్రణాళిక, మన పట్ల దేవుడు తీసుకున్న రక్షణ భాగ్యం ఉంది చూశారు, మనల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశం ఉంది చూశారు. ఇప్పటిది కాదు ప్రియమైన దేవుని వారలారా, ఎప్పటిదో అని మనం చూడగలిగితే 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పటి సంగతి, ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకునగలిగితే లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనాన్ని ఈ సందర్భంగా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం. పైనుంచి చదువు అమ్మా, పైనుంచి చదువు. నాత, ఇప్పుడు నీ మాట చొప్పున
సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు ప్రపంచ మానవాళికి నిన్ను పరిచయం చేయడానికి, ప్రపంచ మానవాళికి నీ గురించిన ఉద్దేశాలు తెలియజేయడం కోసము వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట అండర్లైన్ చేసుకుని చదివితే సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుతానని సిమియోను మాట్లాడుతున్నాడండి. సకల ప్రజలకు లేదా సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన, సకల ప్రజలకు సిద్ధపరిచాడు రక్షణ. ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు సిమియోను ప్రవచిస్తున్నాడండి. తండ్రి, నీవేదైతే ప్రపంచ ప్రజలను కాపాడుకోవాలి ఈయన ద్వారా ప్రపంచానికి నీవు బయలుపరచబడాలని, ఈయన ద్వారా నీవు ప్రపంచాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉంది చూశారు. ఆ రక్షణను నేను కనులారా చూచితిని అని సిమియోను మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలోచిస్తే రక్షణ అనేది యేసుక్రీస్తు పుట్టుకతో ప్రారంభమైంది కాదండి. రక్షణ అనేది సిమియోను యేసుక్రీస్తు ప్రభుల వారిని చేతుల్లో ఎత్తుకొని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తూ, దేవా, సకల ప్రజలకు నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూచితినని ఆ బిడ్డను చూస్తూ మాట్లాడిన మాట ఉంది చూశారు. ఆ రోజుతో ప్రారంభమైంది అనుకుంటే కూడా పొరపాటు ప్రియులారా. 2000 సంవత్సరాల కిందట రక్షణ గురించి ప్రస్తావించబడిందంటే 2000 సంవత్సరాల కిందట రక్షణ గురించి ప్రస్తావించబడలేదండి. మనం అనుకోవచ్చు 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రపంచ మానవాళికి రక్షణ ప్రారంభమైంది, మనుషులను కాపాడుకోవాలన్న ఆలోచన దేవుడిది 2000 సంవత్సరాల కిందటిది అనుకుంటే పొరపాటు. అంతే కదండి, చాలా మంది అనుకుంటారు. 2000 సంవత్సరాల కిందట కదా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చింది, 2000 సంవత్సరాల కిందట కదా మనుషులను రక్షించుకోవాలన్న ఆలోచన. అంతేనమ్మా? అంతేగాని ఆలోచిస్తుంది. అట్లా అనుకుంటున్నాడు మనిషి. ఈరోజు మనిషి అనుకుంటున్న ఆలోచన ఏంటంటే, బాప్తిజం తీసుకున్నప్పుడు నాకు రక్షణ ప్రారంభమైంది, నా రక్షణ అనేది మొన్న ప్రారంభమైంది, రక్షణ అనేది నాకు మొన్న వచ్చింది, మొన్న నేను తీసుకున్నప్పటి నుంచి ప్రారంభమైంది అనుకుంటున్నాడు. కాదు, ఇంకా ఆలోచిస్తే రక్షణ అనేది 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రారంభమై, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది అనుకుంటే పొరపాటు. దేవుడు అప్పుడే అనుకున్నాడు అనుకుంటే పొరపాటు. మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఉంది చూశారు, మనల్ని పోగొట్టుకోకూడదన్న ఆలోచన ఉంది చూశారు, మనం రక్షింపబడాలన్న ఆలోచన ఉంది చూశారు, మనం ఒక మహోన్నతమైన లోకాన్ని అందుకోవాలన్న ఆలోచన ఉంది చూశారు. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పటిది కాదండి. ఎప్పటిది మరి? ఇంకా ఎప్పటిది? ఇంకెంత ముందుగా అనుకున్నాడు మనల గురించి చూసారా? దేవుడు మనల్ని పుట్టించుకున్న దేవుడు, మనల్ని కన్న దేవుడు, మనల్ని ఈ లోకానికి పంపించుకున్న తండ్రి 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు అనుకుంటే పొరపాటు ప్రియులరా. మనల్ని కనడం, మనల్ని ఈ భూమి మీదకి పంపించడం అన్న ఆలోచన ఈ ప్రపంచాలు పుట్టక మునుపే అనుకున్నాడు అని మనం అనుకుంటే, కోట్ల సంవత్సరాలకు పూర్వమే మన గురించిన ప్రణాళిక ప్రారంభమైందంటే రక్షణ కూడా అప్పట్లోనే ప్రారంభమైంది అనుకునే ఆలోచన ఎందుకు అర్థం కాకూడదు? అప్పటిదే రక్షణ కూడా అని ఎందుకు అనుకోకూడదు? అంటే మనల్ని కాపాడుకోవాలనుకున్న ఆలోచన, మనం ఆయన నుంచి దూరం అయిపోకూడదు అనుకున్న ఆలోచన కూడా అప్పుడే ఆలోచించాడన్న సంగతి అద్భుతం. ప్రేమైన దేవుని వారలారా, మన గురించిన దేవుని ప్రేమ ఎంత గొప్పదో అనడానికి. అందుకేనండి బైబిల్లో చక్కటి మాట మనం చూడగలుగుతాం అండి. అందుకే చక్కటి మాటను మనం చూడగలుగుతాం ప్రియులారా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, అది ఇంత అని చెప్పలేమండి, ఇంత అని మనం చెప్పలేం ప్రేమైన దేవుని వారు.
వారలారా, బైబిల్ తీయాలి నువ్వు. ఇంతని మనం చెప్పలేం. ఎంతగా ప్రేమించాడు, ఎంతగా మనల్ని కావాలనుకుంటున్నాడు, ఎంతగా మనల్ని చేర్చుకోవాలనుకుంటున్నాడు, ఎంతగా మన గురించి ఆరాటపడుతున్నాడో ఈ సంగతిని, ఈ విషయాన్ని మనం ఆలోచించకపోవడం మన దురదృష్టకరం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24-25 వచనాలను మనం చూడగలిగితే, అపోస్తల కార్యం రాసుకోవాలి. అపోస్తల కార్యం పెన్ను లేదమ్మని, పేపర్ బుక్ పెట్టుకోవట్లేదా నువ్వు? ఓకే. అపోస్తల కార్యం 2వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం. మరియు సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఏ దినము గురించి? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట భూమి మీదకి రావాలని. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో బలి కావాలన్న ఆలోచన ఎందరో ప్రవక్తలు ప్రవచించారంటండి. సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారో చూడండి ప్రియులారా. వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. గ్లాసులు నిలవేనమ్మా. ఇక్కడ గ్లాస్ ఉంది, బాటిల్ ఉంది, గ్లాస్ తీసుకోండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. సమూయేలు ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక ఎక్కడ? చూసారా? యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట వస్తే క్రీస్తు పూర్వము సమూయేలు ఉన్నాడండి. క్రీస్తు పూర్వము సమూయేలు అంటే సమూయేలు కాలంలోనే అంటే ఎంతో మంది ప్రవక్తలు కీర్తన గ్రంథాలు కావచ్చు, యెషయా గ్రంథాలు కావచ్చు, జకరియా గ్రంథాలు కావచ్చు. చిన్న గ్లాసులు పెట్టండి, అది అక్కడ కెమెరాలు వాడతాను, అక్కడ ఉండు. ఆలోచించారా? ఇక్కడ పెట్టిపోండి. ఓకే. ప్రియమైన దేవుని వారలారా, మన గురించిన రక్షణ మనం కాపాడుకోవాలన్న ఆలోచన ఎప్పటిది అన్నది మనం ఆలోచిస్తున్నాం అండి. ఎంత ముందడిది అన్నది మనం ఆలోచిస్తున్నాం. కదా. ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడని. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల కోసం, మనందరినీ కాపాడడానికి, మనందరినీ రక్షించడానికి, ఒక మహోన్నతమైన లోకానికి మనల్ని తీసుకుపోవడానికి, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యము అన్న ఆలోచనలతో యేసుక్రీస్తు ప్రభువారే ఈ ప్రపంచ మానవాళికి ఒకే ఒక రక్షకుడు, ఏకైక నాథుడు యేసుక్రీస్తు ప్రభువారే ప్రపంచ మానవాళిని కాపాడబోతాడు. దేవుడు ఆయన ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణను అనుగ్రహిస్తాడని ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారండి. ఇప్పటిది కాదు ప్రియమైన దేవుని వారలారా, రక్షణ గురించి, మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన గురించి ఎంత అద్భుతమైన ఆలోచనలు, ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుడు మన కోసం పొందుపరిచాడు. రక్షణను చాలా చిన్నదిగా మనం చూస్తున్నాం ప్రియులారా. రక్షణ అంటే చాలా చిన్నదిగా, రక్షణ అంటే మనకు ఏదో బాప్తిజం తీసుకొని మునిగేస్తే అయిపోతుందని మనం అనుకుంటున్నాం. కానీ మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన, మనల్ని రక్షించుకోవాలన్న ఆలోచన దేవుడిది ఎప్పటిది, ఎంత ముందస్తు ప్రణాళికలతో ఇదో ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మనకు అర్థం కావట్లేదండి.
ప్రపంచ మానవాళి అంతా యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడాలని, యేసుక్రీస్తు ద్వారా తన చెంతకు చేరుకోవాలన్న ఆలోచన ఎంత గొప్పది, ఎంత అద్భుతమైన ఆలోచన ఎంతో మంది ప్రవక్తల ద్వారా ప్రవచింపజేశాడండి దేవుడు. సమూయేలు ప్రవక్తల కాలం నుంచి మరి రక్షణ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడా? అంతకుముందు ఇంకా ప్రస్తావన లేదా? సమూయేలు కాలం నుంచి ప్రస్తావన తీసుకొచ్చాడా? రక్షించాలి, ప్రజలను కాపాడుకోవాలని, యేసుక్రీస్తును ఈ లోకానికి మరి తీసుకురావాలన్న ఆలోచన మరి ఆ ప్రవక్తల కాలంలో నుంచేనా అని మనం ఆలోచించుకోగలిగితే, ఇంకా ముందుకెళితే ఇంకా ఎప్పటి నుంచో అనుకున్నాడో ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. వారి సహోదరులలో నుండి నీ వంటి ఒక ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. చూసారా? ప్రపంచ మానవాళిని కాపాడుకోవడం కోసం, ఇశ్రాయేలు ప్రజలని కాదండి, ప్రపంచ మానవాళిని అందరినీ కాపాడుకోవడానికి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాలన్న ఆలోచన మోసే కాలంలో నుంచే ప్రారంభించబడిందండి. మోసే ప్రవచిస్తున్నాడు, మోసే మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు గురించి. సమూయేలు కంటే ముందు వచ్చినవాడు. సమూయేలు కాలం ఎక్కడ, మోసే కాలం ఎక్కడండి? సమూయేలు కాలంలోనే రక్షణ గురించిన ప్రస్తావన అనుకున్నాం మనం. సమూయేలు కాలంలోనే మనల్ని రక్షించుకోవాలన్న ఆలోచనని మనం అనుకున్నాం. కానీ సమూయేలు కంటే ముందు మోసే కాలంలో అనుకున్నాడండి దేవుడు, నిన్ను నన్ను కాపాడుకోవాలని, నిన్ను నన్ను యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించాలని, పోగొట్టుకున్న తన నుంచి దూరం అయిపోయిన తన కుమారుని కాపాడుకోవడం కోసం, తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై తనుండి లోకానికి నడిపించుకోవడం కోసమై మోసే కాలం నుంచే యేసుక్రీస్తు ద్వారా కాపాడుకోవాలన్న ఆలోచన ప్రారంభమైందండి. మోసే కాలంలో నుంచే. ప్రియమైన దేవుని వారలారా, మోసే కాలంలో నుంచేనా అని మనం ఇంకా ఆలోచించగలిగితే, ఇంకా ఎంత ముందస్తు ప్రణాళికలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన అనేది మనం చూడగలిగితే యోహాను రాసిన సువార్త రాసుకోండి, మీకు ఎక్కడైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మంచి అంశం. యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనం మీరు చూడండి. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా ఎప్పుడు నుంచి అనుకున్నాడు, మీరు ఆయనను ఎరుగరు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయన ఎవరు? నేను ఆయనను ఎరుగుదును, మీరు ఎరుగరు అన్న ఆయన ఎవరు ఇంతకు అని మనం ఆలోచించగలిగితే చెప్తున్నాడు చూడండి. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలని నేను అబద్ధికుడనై ఉందును గాని నేను ఆయన ఎరుగుదును, మీరు ఎరగకపోవచ్చు, నేను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. చూసారా? అబ్రహాము యేసుక్రీస్తు దినాన్ని చూచి సంతోషించాడంటండి. యేసుక్రీస్తు రాకడను చూసి, యేసుక్రీస్తు వస్తాడన్న సంగతి తెలుసుకొని సంతోషపడిపోయాడంట అబ్రహాం. అంటే ఈ ప్రపంచ మానవాళిని కాపాడడానికి, ఈ ప్రపంచాన్ని దేవుని వైపు నడిపించడానికి ఒక మహోన్నతమైన శక్తి, వాక్యమైన ఆ మహోన్నతమైన శక్తి ఈ శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వస్తారన్న సంగతి అబ్రహాంకి తెలిసిపోయింది. అబ్రహాం ఆ సంగతిని చూశాడంట. అబ్రహాం కాలం నాటికే దేవుడు ప్రణాళిక ఏదైతే ఉందో ప్రపంచ మానవాళిని యేసుక్రీస్తు ద్వారా కాపాడుకోవాలన్న ఆలోచన అబ్రహాం కాలంలోనే ప్రారంభించబడ్డదండి.
ప్రేమైన దేవుని వారలారా, మోషే కాలానికి అబ్రహాం కాలానికి ఉన్న మధ్య వ్యత్యాసం ఎంత దూరమో మీరు ఆలోచించండి. మనం అనుకున్నాము సిమియోను కాలంలోనే అనుకున్నాం, యేసుక్రీస్తు పుట్టినప్పుడే అనుకున్నాం. మనం అనుకున్నాము ప్రవక్తల కాలంలో అనుకున్నాం. మనం అనుకున్నాము మోసే కాలం వరకే అనుకున్నాము. మనం అనుకున్నాము అబ్రహాం కాలం వరకే అనుకుంటున్నాం. అబ్రహాం కాలంలోనే ప్రారంభమైంది మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన. అబ్రహాం కాలంలోనే ప్రపంచ ప్రజలను కాపాడుకోవాలన్న ఆలోచన, ఆ రక్షణ కార్యక్రమము ప్రారంభమైందని అని మనం అనుకుంటున్నాం. ప్రేమైన దేవుని వారలారా, రక్షణ కార్యక్రమం అబ్రహాం కాలంలోనే ప్రారంభమైందండి. అబ్రహాం కాలంలోనే ప్రారంభమైంది అని మనం అనుకుంటే ఇంకా మనం చూడగలిగితే ప్రేమరా, అబ్రహాం కాలంలోనే కాదు ప్రేమైన దేవుని వారలారా. మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన అబ్రహాం కాలంలోనిదే కదండి. నన్ను కాపాడుకోవాలన్న ఆలోచన ఉంది చూశారు, మనం రక్షించుకోవాలన్న ఉద్దేశం ఉంది చూశారు, అప్పటికే కాదండి, అబ్రహాం కాలంలోనే కాదు ప్రియులారా. అంటే మన గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు, మన గురించి ఎంతగా ఆయన ఆలోచనలో ఉన్నాడో మనకు అర్థం కావట్లేదండి. మనం ఆయన దగ్గరికి చేరాలని, ఆయన చెంతకు చేరుకోవాలని, ప్రపంచ మానవులందరినీ కాపాడుకోవాలి, తన వైపు మళ్లించుకోవాలన్న ఆలోచన ఉంది చూశారు. ఈ భూమికి పంపినంత మాత్రాన అయిపోలేదండి ఆయన ప్రణాళిక. తన పిల్లల్ని కాపాడుకోవడానికి కూడా ఓ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడండి. భూమికి పిల్లలను ఎప్పుడైతే పంపాడో, భూమికి తన పిల్లలను ఎప్పుడైతే పంపించాడో, భూమికి ఎప్పుడైతే పిల్లలను కన్నాడో, ఎప్పుడైతే ఈ ప్రపంచ మానవాళిని భూమికి ప్రవేశపెట్టిన కన్నతండ్రి అయిన దేవదేవుడు రక్షణ గురించిన ఆలోచన అబ్రహాం కాలం కాడికి పరిమితం కాదు ప్రియమైన దేవుని వారలారా. అబ్రహాం కాలం రోజే ఆలోచించింది కాదండి, ఇంకా ఎప్పుడు అన్న సంగతి మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎప్పటిది మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన, ఎప్పటిది మనల్ని రక్షించుకోవాలన్న ఆలోచన, ఉద్దేశం ఎప్పటిది అని మనం చూడగలిగితే, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఆయన దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే నియమింపబడిన ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ తమ మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షం పరచబడెను. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చాడేమో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపించాలన్న ఆలోచన ఎప్పుడైతే తెలుసా, ఈ ప్రపంచాలు పుట్టక మునిపే దేవుడు మనల్ని కాపాడుకోవాలి యేసుక్రీస్తు ద్వారా అన్నది అద్భుతమైన ప్రణాళిక ప్రియమైన దేవుని వారలారా. ఈ భూమి మీదకి రాకముందేనండి, మనం ఈ భూమి మీదకి రాకముందే ప్రపంచాలు పుట్టకూనిపే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన దేవుడిది. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు ద్వారా మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఎంత గొప్పది కాకపోతే ప్రేమైన దేవుని వారలారా, ఈ ప్రపంచాలు పుట్టకునిపే దేవుడు అనుకుని ఉంటాడు చెప్పండి. అంత గొప్పది కాబట్టే రక్షణ అనేది గొప్పది ప్రేమైన దేవుని వారలారా. ఆ రక్షణలోనికి మన బ్రతుకులు రావాలన్నది ప్రపంచ ప్రజలందరూ త్రోవ తప్పి, మార్గం తప్పి, తనుండే లోకాన్ని మర్చిపోయి, ఎక్కడి నుంచి అయితే మనిషి వచ్చాడో ఆ లోకాన్ని మర్చి చెడి తిరుగుతున్న మనిషిని కాపాడుకోవడానికి, దానికి మార్గమై యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపించాడండి. ఆ భూమి మీదకి పంపించాలన్న ఆలోచన, వారిని తన వైపు మళ్లించాలన్న ఆలోచన ఈ ప్రపంచాలు పుట్టుకొనిపై యేసుక్రీస్తు ద్వారా అనుకున్న ఆలోచన గొప్పది ప్రేమైన దేవుని వారలారా. అంత గొప్పదైన రక్షణను ఈరోజు మనం ఎంతవరకు అంగీకరిస్తున్నాం, ఎంతవరకు స్వీకరిస్తున్నాం, ఎంతవరకు దాన్ని కాపాడుకుంటున్నాం అన్నదే మన మీద ఉన్న బాధ్యత. చూసారా ఎంత గొప్ప ప్రణాళిక అండి, ఎంత గొప్ప ప్రణాళిక. ప్రపంచాలు పుట్టుకుంటూ మన గురించి మనల్ని కావాలనుకున్న దేవుడు మనల్ని రక్షించుకోవాలన్న ఆలోచన కూడా ప్రపంచాలు ఈ జగత్తుకు పునాది వేయబడకుంటే యేసుక్రీస్తును నియమించుకున్నాడండి నన్ను కాపాడుకోవడానికి.
మనం పడిపోతామన్న తెలుసు, మనం దేవుడి నుంచి దూరం అయిపోతామన్న తెలుసు, మనం నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతాయి మన బ్రతుకులన్న తెలుసు. ఇవన్నీ తెలుసుకున్న దేవుడే ముందే యేసుక్రీస్తును సిద్ధపరచుకున్నాడు, సిద్ధం పెట్టుకున్నాడండి, సిద్ధంగా పెట్టుకున్నాడు. ఒకవేళ పరిస్థితులు చేయి దాటిపోతే నా కుమారుడి ద్వారా ఈ ప్రపంచ మానవాళిని కాపాడుకుంటా అన్న ఒక ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఈ భూమి మీదకి పంపించడానికి సిద్ధపడిపోయాడండి ఆనాడే ప్రపంచాలు పుట్టకుంటే. ఒకనొక సందర్భాన మనం ఆయన లోకానికి పంపించి ఆయన ద్వారా మనల్ని తన చెంతకు చేర్చుకోవాలన్న ఆలోచన అద్భుతమైనది ప్రియమైన దేవుని వారలారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఈ సందర్భంగా చూడండి ప్రియులారా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూసారా ప్రియమైన దేవుని వారలారా, నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడండి, ఎంతో ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడు తెలుసా? తన సొంతగా ఉన్న తన ప్రియకుమారుడిని మనందరి కోసం బలిచ్చేటంతగా మనం ప్రేమించాడండి. నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదండి, నిన్ను కాపాడుకోవడం ఆయన ఆలోచన అండి. యేసుక్రీస్తు ద్వారా మనల్ని కాపాడుకోవాలన్న ఆలోచన ఆయన ప్రణాళికపరమైన దేవుని వారలా. ఈరోజు ప్రపంచ మానవాళి ఆలోచించలేకపోతుంది, ప్రపంచం గుర్తించలేకపోతుందండి యేసుక్రీస్తు మనందరికి రక్షకుడని. తప్పిపోయిన మనందరికీ మనం ఏ లోకం నుంచి అయితే వచ్చామో ఆ లోకానికి మార్గమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఏ నామమున రక్షణ లేదు, ఆయన ద్వారానే మనము రక్షింపబడతామన్న సంగతి ఈరోజు ప్రపంచ మానవాళి ఆలోచించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక వర్గానికి సంబంధించిన వాడు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు, ఒక దేశానికి సంబంధించిన వాడు అన్న ఒక భావనలోనికి ప్రపంచం వెళ్ళిపోయిందండి. చాలా పొరపాటులో ఉందండి ప్రపంచం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలనుకున్నాడండి. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. పిల్లలు అందరూ విశ్వాసంలోనికి రావాలి, అందరూ రక్షణలోనికి రావాలి, రక్షణ భాగ్యాన్ని అందుకోవాలన్న ఆలోచన దేవుడికి ప్రేమైన దేవుని వారలారా. చూసారా తండ్రి ప్రేమ, చూసారా? నీవు నేను కాపాడబడాలని, ప్రపంచంలో ఉన్న వారందరూ రక్షింపబడాలని ఎంత ఆవేదన చెందుతున్నాడో, ఎంతగా ఆవేదనలో ఉన్నాడో ఆలోచించండి ప్రియులారా. ఈ రక్షణ వైపు, ఈ రక్షణ మార్గం వైపు, ఈ రక్షణలోనికి నడిపిస్తున్న వారు ఎంతమంది చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. ప్రపంచాలు పుట్టకొడితే రక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుడి సంకల్పాన్ని ప్రజలకు చూపిస్తూ ఆ రక్షణలోనికి ఎంతమందిని నడిపిస్తున్నాం, ఎంతమందిని ఆ రక్షణలోనికి తీసుకెళ్ళగలుగుతున్నాం చెప్పండి ప్రియులారా. ప్రియమైన దేవుని వారలారా, ఆ రక్షణలోనికి రాని మనిషి పరిస్థితి చాలా భయంకరమైనదండి. ఆ రక్షణ మార్గంలోనికి రాని మనిషి పరిస్థితి చాలా భయంకరమైనది ప్రియమైన దేవుని వారలారా. నిత్య శిక్షలోనికి వాని బ్రతికెళ్ళిపోతుందండి. యేసుక్రీస్తుని గుర్తించకపోతే, యేసుక్రీస్తుని ఎరగకపోతే, యేసుక్రీస్తును విశ్వసించకపోతే ప్రపంచానికి నష్టం పొంచి ఉంది ప్రియమైన దేవుని వారలారా. భయంకరమైన ప్రపంచానికి రాబోతున్న ఉగ్రతలో మనుషుల బ్రతుకులు దాంట్లో నాశనం కాబోతున్నాయండి. ప్రపంచానికి పెను ప్రమాదం పొంచి ఉంది, ప్రపంచానికి భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. రాబోతుంది ఒక ఉగ్రత. ఆ ఉగ్రత నుంచి రక్షించడానికి ప్రపంచ మానవాళికి ఒకే ఒక్కడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే ఆ భయంకరమైన ఉగ్రత నుంచి కాపాడబడేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమేనండి. కానీ ప్రపంచం అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు నీవు నేను మనం ఆలోచించాలి ప్రియులారా. ఎంతమందిని రక్షణ వైపు మళ్ళిస్తున్నాం, ఎంతమందిని రక్షణ మార్గంలోనికి నడిపించగలుగుతున్నాం, నడిపించే స్థితిలోనికి తీసుకుపోతున్నాం ఆలోచించండి. దేవుని ఉద్దేశం ఎంత గొప్పదండి, ఎంత బాగుంది చూడండి ఆ మాట. మళ్ళీ చదువు ఆ మాటను, మళ్ళీ చదువు ఆ మాటను. ఎంత బాగుంది చూడండి ఆ మాట, ఎంత చక్కటి మాట అండి, ఎంత చక్కటి మాట. ప్రపంచాలను పుట్టించుకున్న దేవుడు, ప్రపంచాలను కలిగించిన దేవుడు ఈ ప్రపంచంలోనికి ప్రవేశపెట్టిన మన గురించి ఆయన ఆశపడుతున్నది, మన గురించి ఆరాటపడుతున్నది. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? లోకాన్ని ఎంతగా ప్రేమించాడండి. ఈ సర్వ మానవాళికి కావలసిన అవసరతలను పక్కన పెట్టేసండి. అది కాదు ప్రియమైన దేవుని వారలా, అదే కాదు ప్రియమైన దేవుని వారలా, మన రక్షణ గురించి కూడా ఎంతగా ఆరాటపడ్డాడండి దేవుడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు
తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి ప్రతివాడు. విశ్వాసం ఉంచాలి ప్రతివాడు. విశ్వాసం ఉంచాలి ప్రతివాడు. విశ్వాసం ఉంచకపోతే ప్రతివాడు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతుంది. రాబోయే ఉగ్రతలోనికి వాని బ్రతికి వెళ్ళబోతుంది. చక్కటి మాట అది, అండర్లైన్ చేసుకుంటే. విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపకూడదనుకున్నాడు. విశ్వసించాలి. విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందాలని ప్రపంచాల్లో పుట్టుకొనిపై ఆయనను అనుగ్రహించను. ప్రపంచాల్లో పుట్టుకొనిపై ఆయనను అనుగ్రహించిన ఆయనను ఎంతమంది స్వీకరించారు? ఎంతమంది స్వీకరించడానికి సిద్ధపడిపోతున్నారు? ఎంతమంది స్వీకరించడానికి బయలుదేరుతున్నారు చెప్పండి? ఆయనను చేరడానికి ఎంతమందిని చేరుస్తున్నాం చెప్పండి ఆయన దగ్గరికి? ఆలోచించండి ప్రియులారా. ఎంత గొప్ప రక్షణ అండి. చాలా గొప్పదండి రక్షణ. ఎంత గొప్పదో తెలుసా? నిత్య శిక్షలో నుంచి నిన్ను కాపాడేటంత గొప్పదండి రక్షణ. క్రైస్తవుని బాధ్యత ఏంటో తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ సువార్తలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? మనిషిని రక్షించాలనే తాపత్రయంతో కూడుకున్న మాటలే. ఆ మాటలో ఉన్న భావం ఏంటో తెలుసా? ఆ మాటలో ఉన్న భావం ఏంటో తెలుసా? ఆ మాటలో ఉన్న అంతర్యం ఏంటో తెలుసా? ప్రతి మనిషి రక్షణలోనికి రావాలి. భయంకరమైన ప్రమాదం ఉంది, భయంకరమైన ప్రమాదం ఉంది, భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి రక్షణలోనికి నడిపించడానికి, మనలందరినీ నిత్య శిక్షలో నుంచి నిత్యత్వంలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే శరణ్యమని ఆ మాటలు ఘోషిస్తున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఆ మాటలు ఘోషిస్తున్నాయండి. ఆ మాటలు ఎందుకు తీసుకుపోవాలో తెలుసా? సర్వలోకానికి ఆ మాటలు ఎందుకు తీసుకుపోవాలో తెలుసా? ప్రతి మనిషిని కాపాడేవి మాటలు, ప్రతి మనిషిని నిత్య శిక్షలో నుంచి తప్పించేవి మాటలు, ప్రతి మనిషిని ఉన్నతమైన లోకాలకు నడిపించేవి ఆ మాటలు. అట్టి మాటలేనా ఈరోజు నేను నిర్లక్ష్యం చేస్తున్నావు? అట్టి మాటలేనా నువ్వు పక్కన పెట్టింది? క్రైస్తవుడా, ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా? మనుషున్న ప్రతి చోట నువ్వేం చేయాలి తెలుసా? నోరు తెరవాలి. సమయమందులో అసమయందులో నువ్వేం చేయాలి తెలుసా? సువార్తను ప్రకటించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యం ఏంటో తెలుసా? వాక్యము ఆత్మలో రక్షించుటకు శక్తి కలిగినది. వాక్యం ముందు చూశారు, ఆత్మలను రక్షించుటకు, ఆత్మలను నిత్య శిక్షల నుంచి రక్షించుటకు శక్తి కలిగిన ఈ మాటలను, ఈ వాక్యాన్ని సర్వ సమాజానికి అందించాలి. ఎవరున్నారండి ఈరోజు? ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్పదండి రక్షణ! రక్షణ గొప్పది ఉంటుందండి. దేవుడు ఎంతమంది ఈరోజు నిర్లక్ష్యం? అయ్యా రండయ్యా, నమ్మండి అయ్యా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మండి, విశ్వసించు ప్రతివాడు నిత్య శిక్షను తప్పించుకుంటాడు. విశ్వసించే ప్రతివాడు నిత్య శిక్షల నుంచి ఏమైపోతాడు తెలుసా? జీవంలోనికి. 5:24 చూడొకసారి. యోహాను సువార్త 5:24 వచ్చిన. యోహాను సువార్త 5:24 వచ్చిన. స్పీడ్గా 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24. ఆ మాట అట్లే పెట్టండి, ఇంతకుముందు తీసింది. నా మాట వినాలి. ప్రపంచమా నా మాట వినాలి. ప్రపంచ ప్రజలారా నా మాట వినాలి. నేను ఈ ప్రపంచంలో పుట్టుకోనికి మీ కొరకు నేను అనుగ్రహింపబడ్డాను. మిమ్మల్ని రక్షించడానికి అనుగ్రహింపబడ్డాను. మిమ్మల్ని కాపాడడానికి నేను అనుగ్రహింపబడ్డాను. మిమ్మల్ని కాపాడడానికి 2000 సంవత్సరాల కింద భూమి మీదకి సిలువలో బలయ్యాను మీకోసమే. నా మాట విని నన్ను పంపిన వాని యందు నా ద్వారా విశ్వాసం ఉంచాలి. ఆయనను, దేవుడిని ఎవరి ద్వారానో పరిచయం చేసుకోవద్దు. దేవుడిని ఎరగకూడదు. దేవుడిని ఎవరి ద్వారా ఎరగాలో తెలుసా? చెప్పండి. దేవుడిని ఎవరి ద్వారా ఎరగాలో తెలుసా? యేసుక్రీస్తు ద్వారానే దేవుడిని ఎరగాలి. యేసుక్రీస్తు ద్వారానే దేవుడిని ఎరగాలి. యేసుక్రీస్తు ద్వారానే దేవుడు ఎవరు తెలుస్తుంది నీకు. యేసుక్రీస్తు ద్వారానే దేవుడు ఎవరు పరిచయం అవుతాడు నీకు. లేకపోతే గల్లంతు. నీ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ద్వారానే నీ వెళ్ళాలి. యేసుక్రీస్తు ఎంబడి నడిస్తేనే ఆ తండ్రిని చూపించే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు.
అలవాలి. నా మాట, నా మాట సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించబడుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మాట. సర్వలోకానికి తీసుకుపోతున్న మాట ఏంటో తెలుసా? వాక్యము. నా మాట, నా మాట నిన్ను రక్షిస్తుంది, నిన్ను రక్షిస్తుంది నిత్య శిక్షల నుంచి. ఎంతమందికి అందిస్తున్నామండి ఈ మాటను? ఎంతమంది దగ్గరికి తీసుకుపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా ఈ మాటలను? ఎంతమందికి అందిస్తున్నావు చెప్పు ప్రియమైన దేవుని వారలారా? అందుకే క్రైస్తవుడైన వాడు నోరు మూసుకోకూడదు. క్రైస్తవుడైన వాడు నోరు తెరవాలి. ఈరోజు మనిషి ఉన్న ప్రతి చోటికి గాలి ఏ విధంగా అయితే వెళుతుందో మనిషి ఉన్న ప్రతి చోటికి వాక్యం వెళ్ళాలి. ఈరోజు వాక్యం వెళ్ళకపోతే మానవ సమాజం అతలకుతలం అయిపోతుంది ప్రియమైన దేవుని వారలారా. దేవుని మాట లేక పాపిగా మరణించిన ప్రతి మనిషి నిత్య శిక్షలోనికే కదా. ఎంతో గొప్ప రక్షణను ప్రపంచాలు పట్టుకుంటే ఎంతో గొప్ప ప్రణాళికతో ఈ రక్షణ భాగ్యాన్ని ఏర్పాటు చేసిన దేవుడి సంకల్పాన్ని అర్థం చేసుకున్న వారు ఎంతమంది చెప్పండి ప్రియమైన దేవుని వారలారా? భూమికి ప్రవేశించిన మనిషి కోసం రక్షణను ఏర్పాటు చేశాడు. అంత గొప్ప రక్షణను ఈరోజు ఏం చేస్తున్నావు తెలుసా? 2-3 వచనంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేస్తే చూసారా? ఈరోజు నీవు, నేను, మనం అందరం ఈరోజు రక్షణను నిర్లక్ష్యం చేయట్లేదు. మనల్ని రక్షించే మాటను నిర్లక్ష్యం చేయట్లేదు. నా మాట విని నమ్మ తొమ్మిదవ విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తుడు అని చెప్పిన మాట ఎంతమందికి అర్థమైంది? ఈరోజు రక్షణను నిర్లక్ష్యం చేయట్లేదు, పట్టించుకుంటున్నామని. ఈరోజు ఈ రక్షణ భాగ్యాన్ని సమాజానికి అందించాలన్న బాధ, బొగులు, భయం నీలో ఉందా? అసలు నీకే అర్థం కావట్లేదు. ఈ రక్షణలో నా బ్రతుకు ఎలా ఉంది? రక్షణ భాగ్యాన్ని నేను కాపాడుకుంటున్నానా? నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నానా? నా నిరీక్షణను నేను భద్రపరుచుకుంటున్నానా? నా జీవితాన్ని భయభక్తులతో దేవుని పాదాల ముందు దేవుని యొక్క ఆశయం నా బ్రతుకులు పండించుకుంటున్నానా? ఇవన్నీ మనకు ఈ భయం, ఈ ఆందోళన, ఈ యొక్క ఆవేదన మనకున్నాయని చెప్పని ప్రియులారా. రక్షణ అంటే చాలా సింపుల్ అనుకుంటున్నాం అండి. ఇంత గొప్ప రక్షణ శరీరం వదిలితే మనకు ఇంకా ఉండదండి అవకాశం. శరీరం వదిలితే లేదండి. భూమి మీద బ్రతుకులు ఉన్నంత మాత్రమే, భూమి మీద శరీరాలు ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని కలిగి ఉండాలి. ఈ అవకాశం ఎప్పటి వరకు తెలుసా? ఈ రక్షణ భాగ్యం ఎప్పటి వరకు తెలుసా? శరీరం వదిలిన తర్వాత ఉండదు. శరీరం వదిలిన తర్వాత అక్కడ రక్షణ ఉండదు. శరీరం వదిలిన తర్వాత అక్కడ సువార్త ఉండదు. భూమి మీద బ్రతుకులు ఉన్నందునే ఇదో ఈ రక్షణలోనికి మనం రావాలి. ఈ రక్షణ భాగ్యాన్ని కదా యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించితే ఆ భాగ్యాన్ని మనం పొందుకునగలుగుతాం ప్రియమైన దేవుని వారలారా. కానీ ఈరోజు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. శరీరం వదిలిన మరుక్షణమే భయంకరమైన పరిస్థితి అండి. అక్కడ తెలివి ఉండదు, అక్కడ ఉపాయం ఉండదు, పని ఉండదు, పాట ఉండదు కదా. రక్షించుకోవాలన్న ఏవైనా ప్లాన్లు, ఉపాయాలు అక్కడ ఉండవండి. శరీరం వదిలిన మరుక్షణమే ఏదైనా ఉంది అని అంటే ఈ భూమి మీద బ్రతుకులో ఉన్నప్పుడే రక్షణ భాగ్యం భూమి మీదనే ఉంది. భూమి మీదలోనే ఉందండి, భూమి మీదలోనే ఉంది. ఈ భూమి మీద శరీరాన్ని వదిలిన మరుక్షణమే ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు దక్కించుకోకపోతే భయంకరమైన శిక్షలోనికి ప్రియమైన దేవుని వారలారా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం ఆ మాట చేయండి. 9వ అధ్యాయం రక్షణ రేపు శరీరం వదిలితే పరిస్థితి. 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తి లోపం లేకుండా చేయము ప్రియమైన దేవుని వల్ల. అది ఏదైనా సరే దేవుని పని, దేవుని కోసం ఇవ్వడం వలన, దేవుని కోసం అనేకులను నిలబెట్టడంలోన, దేవుని కోసం అనేకులను ఆయత్తపరచడంలోన, దేవుని కోసం అనేకులను రేపడంలోన, దేవుని కోసం అనేకులను దేవుని పాదాల దగ్గరికి నడిపించడంలోన, దేవుని కోసం సంఘంలో సభ్యులను ఐక్యతపరచడం విషయంలోన, ఏ విషయంలోనైనాను, అది ఏ విషయంలోనైనాను మళ్ళీ చదువుతున్నాడు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. అది భూమి మీద ఉన్నప్పుడే చెయ్యి. భూమి మీద ఉన్నప్పుడే అవకాశాన్ని కలిగి ఉండు. శరీరం వదిలిన తర్వాత ఏం చేయలేవు.
భూమి మీద శరీరంలో ఉన్నప్పుడు ఈ అవకాశాలు కలిగి ఉండాలి. మనం భూమి మీద అవకాశం ఇవి ఎప్పుడు కలిగి ఉండాలో తెలుసా? భూమి మీద బ్రతుకులు కలిగి ఉన్నప్పుడే ఈ అవకాశాల్లోనికి మనం రావాలి. ప్రేమైన దేవుని వారు, ఈ అవకాశాలలోనికి రాకపోతే మనకు బ్రతుకు లేదు. ఏదో ఒక అవకాశాలలోనికి నీవు రావాలి. ఈ అవకాశాలు నువ్వు చెప్పి ఈరోజు సంఘానికి రాలేకపోతున్న వాళ్ళని ప్రేమిస్తున్నావా? సంఘానికి దగ్గరికి నడవలేక సంఘానికి దూరం అయిపోతున్న వాళ్ళను, సంఘంలో ఏదైనా ఇబ్బందులు, సంఘంలో ఏమైనా అభ్యంతరాలు వచ్చి సంఘానికి దూరంగా ఉండే ఆ వాళ్ళను ప్రేమతో వాళ్ళను ఆదరించి వాళ్ళను సఖ్యతపరిచి దేవుని పాదాల దగ్గరికి వాక్యపు వెలుగులోనికి నడిపించడానికి ఒక బాధ్యతరమైన, ఒక గుహతరమైన బాధ్యతను కలిగి వాళ్ళని నడిపించాలని ఒక తపన, తాపత్రయం నీలో ఆ కసి, ఆ పట్టుదల, లేకుంటే ఆ ప్రేమ, ఆ ప్రార్థన జీవితం ఇవన్నీ మనకున్నాయా? ఉండవండి. ఒకరు పోతుంటే ఒకడు వస్తుంటే, వాడు వస్తుంటే వాడు రాకుంటేంటి, ఇవన్నీ మనకున్న ఆలోచనలు. ప్రేమైన దేవుని వారలారా, భూమి మీద బ్రతుకులు జీవితంలో ఉన్నప్పుడే దీంట్లో ఏదో ఒక పని, ఏదో ఒక బాధ్యతను కలిగి ఉండాలి. ఏం చేసాను చెప్పండి? ఒక్క మాట, నేను ఈ పని చేయగలుగుతున్నాను, ఈ పనిలో నేను నైపుణ్యతను నేను సాధించాను, ఈ పనిలో నేను తృష్ణ కలిగి ఉన్నాను, ఈ బాధ్యతలను నా బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నాను అన్న ఆలోచన మీలో ఎవరికైనా ఉందో చెప్పండి. ఈ విషయంలో నేను పర్ఫెక్ట్, ఈ విషయంలో నేను పర్ఫెక్ట్, ఈ విషయంలో నేను అరితేరి ఉన్నాను, ఈ బాధ్యతలు నేను మునిగి తేలి ఉన్నాను. ఏ బాధ్యతలు ఉన్నాయి మీకు? ఏ బాధ్యతలు ఉన్నారు? రావడం పోవడం ఆ బాధ్యత? రావడం పోవడం ఆ బాధ్యతనా? ఇది ఒక బాధ్యత అంటారా ప్రియులారా? వస్తాం పోతాం, ఏముంది దీంట్లో? ఏం జరుగుతుంది చెప్పండి? వస్తాము పోతాం, ఏముంది? వాక్యం వింటాం, ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంటికి నుంచి వస్తాం, మరి వాక్యం వింటాం, మళ్ళీ పోతాం, వస్తాం పోతాం, ఇంకేముంది? ఒకరోజు మరణం వస్తుంది. ఏం చేసావు అంటే ఏం చెప్తావు? ఇంత గొప్ప రక్షణ నువ్వేం చేసావు? 10 మందికి అందించాను నాయన, 10 మంది దగ్గరికి తీసుకుపోయాను నాయన, 10 మందిని దీనిలో నడిపించాను నాయన, చెప్పగలుగుతావా? చెప్పే అవకాశం నీకుందా? అవకాశంలోనికి నువ్వు వెళ్ళావా? శరీరం వదిలిన మరుక్షణం లేదండి అవకాశము, శరీరంలో వదిలిన మరుక్షణం లేదండి అవకాశము. చేయము. నీవు పోయే పాత్రల ముందు చూశారు, అక్కడ పనైనను, ఉపాయం, తెలివైనను, జ్ఞానమైనను లేదురా బిడ్డ. పని, తెలివి, ఉపాయము కదా, ప్లాన్లు ఏవైనా భూమి మీద బ్రతుకులు ఉన్నప్పుడు ఉంటాయి. ఏదైనా రికమెండేషన్ చేసుకోవాలనుకుంటే భూమి మీద ఉన్నాయి. కానీ శరీరం వదిలిన మరుక్షణమే అక్కడ ఏమి పప్పులు ఉడకవు. పప్పులు ఉడకడానికి అక్కడ ఈ నీళ్లు కావు కదా, ఇక్కడ ఈ నీళ్ళతో పప్పులు ఉడకబెట్టొచ్చాము, అక్కడ ఉడకడానికి ఈ నీళ్ళు అక్కడ ఉండవు బిడ్డ. ఉపయోగం ఉండదు, అక్కడ తెలివితేటలు ఉండవు, పని ఉండదు. ఏదైనా చేతో ఇప్పుడు చేయాలన్న ఆలోచన ఉంటుంది. అయ్యో నేను ఇప్పుడు చేస్తాను, నాకు అవకాశం ఇస్తే, మహాప్రభు ఇప్పుడు నేను చేస్తాను అవకాశం ఇస్తే ఏదైనా నాకు ఇవ్వండి. లేదు నాయన, ఏదైనా చేసేది ఉంటే పైనే ఉండే, ఏదైనా చేయాలనుకుంటే నువ్వు భూమి మీదనే చేసి ఉండేది ఉండే. అప్పుడు ఏం ముట్టుకుంటావురా బాబు? అప్పుడు ఏం సమాధానం చెప్తావు చెప్పు? కాలం చూస్తున్నాగానే కరిగిపోతుందండి, కాలం కరిగిపోతుంది, ఆయుష్ తరిగిపోతుంది. చెప్పిరాని మరణం, తిరిగి రాని కాలం. చూస్తున్నాగానే మంగళవారానికి మంగళవారం వస్తున్నాయి, దినాలు పోతున్నాయి. రాత్రింబవులు అవుతున్నాయి. చూశారు? ఈ రాత్రింబవులు అవ్వడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి తెలుసా? కాలం ఉత్పత్తి అవుతుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు, భూమి ఇవన్నీ తిరగడం వలన ఏమైపోతున్నాయి తెలుసా? కాలాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంతేనా సీను? కాలాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కాలాలు ఎందుకు ఉత్పత్తి అవుతున్నాయో తెలుసు, ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నాయో తెలుసా? నీ మరణ దినానికి నడిపిస్తున్నాయి, దగ్గరికి చేర్చడానికి. ఈరోజు వచ్చేసింది, రేపు వచ్చేస్తుంది. ఎన్నుడుందో నా మరణం, ఎల్లుడే ఉండొచ్చు. ఆ దినం దగ్గరికి నన్ను నడిపిస్తుంది. ఒక డౌట్ మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. స్టేజీలు వస్తూనే ఉంటాయి. ఏ స్టేజ్ కాడ నాది ఉందో తెలియదు.
చివరి మాట 2:3 హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయదెట్టి పరిస్థితుల్లో రక్షణలోనికి వచ్చిన మనము అనేకులను రక్షణలోనికి నిలబెట్టడానికి దేవుడు ప్రపంచాలు పుట్టుకొనిపోయి కలలుగన్న ఆలోచించిన ఆ రక్షణ భాగ్యాన్ని 10 మందికి పంచాలి, 10 మందికి పరిచయం చేయాలి, 10 మందిని మన బ్రతుకులో మన యొక్క సత్తా, మన యొక్క స్తోమత, మన యొక్క పరిస్థితులను బట్టి ఆ రక్షణ మార్గంలోనికి నడిపించాలి. మనం రక్షణలో ఉంటూ అనేకులను రక్షణలోనికి నడిపించి మహోన్నతమైన లోకానికి వారసులుగా నిలబెట్టవలసిన బాధ్యత భారం మనందరి మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.